హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ జత కలిసే 49వ భాగాన్ని వినేద్దాం. చచ్చినట్టు మళ్ళీ వంటగదికొచ్చి మొత్తం 5 ఉన్నామని చెప్పి లెక్క పెట్టుకొని ఎన్ని గ్లాసుల బియ్యం పొయ్యాలి అని ఆలోచిస్తూ అమ్మమ్మ దగ్గరికి వెళ్తే ఈసారి చీపురు తిరిగేస్తుందేమో అని భయమేసి హాల్లో ఉన్న రిషి దగ్గరకు వచ్చాను. పడుకోవడానికి సిద్ధపడుతుంటే ఉక్రోషం పొంగుకొచ్చింది నాకు. పడుకుంటున్నావా రిషి అన్నాను సాగదీస్తూ. ఇంకేం చేయను, నువ్వు గేమ్ ఆడడానికి రావట్లేదుగా అన్నారు రిషి. నాకు వంట నేర్పించు. ఏం నేర్పించాలి? వంట? నీకెందుకు సుబ్బు వంట? అదేంటి నాకెందుకు? నేను కుక్ చేస్తాను కదా అన్నాడు రిషి. హా, ఇప్పుడు చేస్తావు, మరి ఆ తర్వాత? అప్పుడు నేనే చేస్తా. అప్పుడు కాదు బాబు, ఆ తర్వాత. అప్పుడైనా నేను ఎక్కడికి వెళ్తాను అన్నాడు రిషి. మీ ఇంటికి. నేనెక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాలి. నీకు వంట నేర్చుకునే అంత టాస్క్ అక్కర్లేదు అన్నాడు రిషి. అయినా నీకు వంట అంత ఈజీగా వచ్చినప్పుడు నాకు రావాలి కదా అన్నాను రిషితో. అందరూ వంట చేసేస్తే మరి తినేదెవరు అని నవ్వి, అందరికీ కుకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండాలని లేదుగా సుబ్బు. నాకు వండడం ఇష్టం, నేను వండి పెడతా. నువ్వు ఆకలితో మంచిగా తినే మూడుతో టేబుల్ దగ్గరికి రా చాలు. నీకు కావలసినవి నేను వండి పెడతాను. నువ్వు అనవసరంగా నీకు ఇష్టం లేనివి ఫోర్స్ చేసుకోకు నీ మీదకి అన్నాడు రైస్ వాష్ చేస్తూ. ఎప్పటికైనా నేర్చుకోవాలి కదా అన్నాను. అప్పటి సంగతి అప్పుడు చూద్దాంలే అని. కర్రీ ఏం చేయను? రీసెంట్గా ఒక ఆఫ్ఘనీ ఎగ్ కర్రీ నేర్చుకున్నాను, అది చెయ్యినా అన్నాడు రిషి. హా చెయ్యి అని ఆనియన్స్ కట్ చేస్తానని కూర్చున్నాను డైనింగ్ టేబుల్ దగ్గర. వద్దులే సుబ్బు అన్నాడు రిషి. ఏ బాగా కట్ చేయట్లేదా నేను అన్నాను నేను తరిగిన ఉల్లిపాయల వైపు చూసుకుంటూ. ఒకటి అమెరికా, ఒకటి ఆఫ్రికా, ఒకటి ఇండియాలా ఉన్నా అవి పేస్టే కదా చేసేదనే ధైర్యంగా తరిగేస్తున్నాను నేను. టేస్ట్ మారిపోతుంది, నేను కట్ చేస్తాలే సుబ్బు, వదిలేయి అన్నాడు రిషి. నా మొహం టేస్ట్ మారుతుంది, సేమ్ ఉల్లిపాయే కదా అని నేను అంటున్నప్పుడే డోర్ ఓపెన్ చేసుకుని గబగబా లోపలికొచ్చాడు బావ. నువ్వు నీ రూమ్లోకి రాపండు అని నాకు చెప్పి వెళ్ళాడు. బావ కూడా అదే రూమ్లోకి. ఆ గొంతులో సీరియస్నెస్ వినగానే మొహాలు చూసుకున్నాం నేను రిషి. ఏం పర్లేదు వెళ్ళు అన్నట్టు కళ్ళతో సాగి చేశాడు రిషి. బావే అని తెలిసిన కంగారు వదలకపోవడంతో చేతుల్లో పిడికిలు వేయించి నా రూమ్లోకి వెళ్ళాను. డోర్ వేయి అన్నాడు బావ. తను కిటికీ వైపుకి ఫేస్ చేసి ఉండడం వల్ల మొహం కనిపించడం లేదు, కానీ మాట చాలా గట్టిగా వినిపిస్తుంది. డోర్ ఎందుకు బావా చిన్నగా అడిగాను. వేయి అని కదిమాడు. దెబ్బకి డోర్ వేసి అదే డోర్కి ఆనుకొని నించున్నాను. వెనక్కి తిరిగి సరిగ్గా నాకు ఒక్క అడుగు దూరంలో నించున్నాడు బావ. బావ దగ్గరికి వస్తుంటే కూడా భయం వేస్తుంటే నా మీద నాకే అసహ్యం వచ్చేస్తుంది. ఇంకా వెనక్కి వెళ్ళాలని అప్రయత్నంగా బ్రెయిన్ ట్రై చేస్తుంటే ఆ డోర్ కానుకొని ఉండడం వల్ల ఆ ఛాన్స్ కూడా లేదు. నా మెడ మీదకి తల వచ్చేలా వంగి నించుని ఇంకాస్త ముందుకొచ్చేసరికి అప్రయత్నంగానే తోసేశాను బావని వెనక్కి. ఏం చేస్తున్నావు అని తడబడుతూ అడిగేసరికి అప్పటికే కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి నాకు. చెంప మీద ఆ వేళ్ళ అచ్చులు ఎవరివే అన్నాడు బావ. హా, చెంప మీద ఆ వేళ్ళ అచ్చులు ఎవరివి, మెడ మీద ఆ పంటి గుర్తులు ఎవరివి అన్నాడు కాస్త గట్టిగా. ఆన్సర్ ఏం చెప్పాలో అర్థం కాక నేను నీళ్ళు కొని చూస్తుంటే మాటలు ఎందుకు రావడం లేదు నీ నోటి నుండి అన్నాడు బావ. నన్ను పక్కకి లాగి డోర్ తీసి రిషి అన్నాడు బావ. హా అన్నా, నువ్వు ఒక్కసారి లోపలికి రా అని గంభీరంగా చెప్పి తను రాగానే మళ్ళీ డోర్ క్లోజ్ చేసేసాడు బావ. మీ ఇద్దరు ఆరకు వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళారు సూటిగా అడిగాడు మా ఇద్దరి వైపు కోపంగా చూస్తూ. మేమిద్దరం మౌనంగా ఉన్నాం, సమాధానం చెప్పకుండా. సిద్ధార్థ్ అంటే ఎవరు? ఆ మాట వినగానే తల పైకెత్తి చూశాను బావ వైపు. సిద్ధార్థ్ నువ్వు ప్రేమించుకున్నారా అన్నాడు బావ. కాదని చెప్పాలో అవునని చెప్పాలో తెలియని సందిగ్ధంలో నేను ఆలోచిస్తుంటే మౌనం అర్ధాంగీకారం అనుకోవాలా పండు అన్నాడు బావ. లేదన్నా, రిలేషన్షిప్ లాంటిది ఏమీ లేదు వెంటనే చెప్పాడు రిషి. నువ్వాగు రిషి, నాకు పండు నోటి నుండి సమాధానం కావాలి అన్నాడు బావ. లవ్ అనేది ఏమీ లేదు బావ, తెలిసి తెలియని ఏజ్లో ఇన్ఫాక్చువేషన్, కానీ తను చాలా టాక్సిక్ అని బ్రేకప్ చేసుకున్నాను తల దించి చెప్పాను. నువ్వు అరకు వెళ్తానని చెప్పిన రోజు ఎక్కడున్నావు సూటిగా అడిగాడు బావ. అది బావా, సిద్ధార్థ్ నువ్వు ఓయో రూమ్కి వెళ్ళారా? మౌనంగా ఉన్నాను. చెప్పు పండు. తను నన్ను ఫోర్స్ చేసి లాక్కొని వెళ్ళాడు బావ భయంగా చెప్పాను. సిద్ధార్థ్ వాళ్ళ అమ్మ నాన్న హాస్పిటల్లో ఏమని అన్నారు తెలుసా? నీ అమ్మాయి ఒళ్ళు కొవ్వెక్కి మా వాడితో తిరిగింది,
తీరా పోలీసులు వచ్చేసరికి మొత్తం మా వాడి మీదకి తోసేసింది. ఇప్పుడు నంగనాచిలా కబుర్లు ఆడుతుంది అన్నారు. అది కూడా మీ అత్త మామయ్య ముందు. చూశారట నిన్న హాస్పిటల్లో మా అబ్బాయిని ఏం తప్పు లేకుండా రిమాండ్కి పంపించి ఈ అమ్మాయి మాత్రం ఊరి మీద తిరుగుతుంది అంటున్నారు. అది నిజం కాదు బాబా, నేను అలా ఎప్పటికీ చేయను. తల అడ్డంగా ఊపుతూ చెప్పాను, వెక్కేస్తూ. అది నిజం కాదని నాకు తెలుసు, కానీ ఎలా ప్రూవ్ చేయమంటావు? నువ్వు అరకు వెళ్ళావని నేనంటే వాళ్ళ ఇంట్లో నువ్వు వచ్చినట్టు సీసీ కెమెరా ఫుటేజ్ చూపించారు. అసలు వాడికి నీకు సంబంధమే లేదు అంటే వాడితో కలిసి నువ్వు దిగిన ఫొటోస్ అన్నీ చూపించారు. ఇంకేం చేయమంటావు? నన్ను డబ్బిచ్చి నిన్ను కేసు వెనక్కి వాపస్ తీసుకోమని అంటున్నాడు. ఏం చేయమంటావు అన్నాడు బావ. సిద్ధార్థకి నాకు పరిచయం ఉంది, లేదని అబద్ధం చెప్పను, కానీ తను నన్ను చాలాసార్లు కొట్టాడు, చచ్చిపోతానని బెదిరించాడు. అరకు వెళ్తానని నేను ప్లాన్ చేసుకున్న రోజైతే నన్ను నరక అంచుల వరకు తీసుకుని వెళ్ళాడు. ఈ విషయాల్లో నేనేం అబద్ధం చెప్పట్లేదు బావా, ప్రామిస్. నేను నిజంగా ఏ తప్పు చేయలేదు అన్నాను ఏడుస్తూ. వాడు నిన్న మోలెస్ట్ చేస్తే నువ్వు ఎవరికి చెప్పాలి? శ్రీజాక్ కానీ నానికి కానీ నాకు కానీ చెప్పాలి. మా అందరినీ వదిలేసి రిషికి ఎందుకు చెప్పావు? రిషితో డిస్కస్ చేయగలిగావు, కానీ ఒక్కసారైనా బావ నాతో ఇలా జరుగుతుందని నాతో ఎందుకు చెప్పలేకపోయావు? నేను నిన్ను కూతురులా చూసుకోవడంలో ఎక్కడైనా ఫెయిల్ అయ్యానా? ఏమైనా తక్కువైందా నా ప్రేమలో? దీనంగా అడిగాడు బావ. అలా ఏం లేదు బావ, వెంటనే చెప్పేశాను బాధగా. సరే, తన గురించి పక్కన పెట్టు. నువ్వైనా ఒక్కసారి కూడా చెప్పవా రిషి నాకు? వైజాగ్ వరకు వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు నాతో ఒక మాట ఎందుకు చెప్పలేదు అన్నాడు బావ. ఆ ప్రశ్నకి సమాధానం నా దగ్గర కూడా లేదు. ఎందుకు చెప్పలేదు అంటే ఏమో, అలాంటి విషయాలు బావ దగ్గర మాట్లాడే చనువు నాకు లేదు. నేనెప్పుడు బావని ఫాదర్లీ ఫిగర్గా చూడడం వల్లేమో. అమ్మ దగ్గరుండే చనువు శ్రీజాక్క దగ్గరున్న, నాన్న దగ్గరుండే బెరుకు బావ దగ్గరుంది. నాకు చెప్పలేదన్నా తను అమ్మకి చెప్పింది. మేము కంప్లైంట్ కూడా ఏం ఆఫ్లైన్లో ఇవ్వలేదు, అన్నీ డైరెక్ట్గా ఆన్లైన్లోనే అయ్యాయి. అమ్మ ఫ్రెండ్ ఒక ఆవిడ అన్నిటినీ హ్యాండిల్ చేశారు. సుబ్బు పేరు బయటికి రాకుండా మేనేజ్ చేస్తారంట అన్నాడు రిషి. నేను ఇదంతా అడగడం లేదు, నాకెందుకు చెప్పలేదనే అడుగుతున్నాను. అరకు వెళ్ళారని నాకెందుకు అబద్ధం చెప్పారని అడుగుతున్నాను అన్నాడు బావ సీరియస్గా. ఆ మాటకి ఇద్దరి దగ్గర సమాధానం కరువైతే మౌనంగా నించున్నాం నేను రిషి. ఓకే ఫైన్, ఎవరిష్టాలు వాళ్ళవి. సో నేనేం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదేమో. అట్లీస్ట్ ఇది నాని వరకు వెళ్లకుండా చూసుకో అని సీరియస్గా చెప్పి డోర్ తీసి బయటికి వెళ్ళిపోయాడు బావ. ఏదో కోపంలో ఉన్నాడులే, తర్వాత సారీ చెప్పొచ్చు, నువ్వు భయపడకు సుబ్బు అన్నాడు రిషి. బావ నాతో ఎప్పుడు ఇలా మాట్లాడలేదు రిషి, బేలగా చెప్పాను. బావ రూమ్ నుండి బయటికి రాలేదు. బావ రూమ్లోకి వెళ్ళాలంటే నాకు ధైర్యం చాలడం లేదు. హాల్లోని కూర్చున్నాను శ్రీజాక్క వాళ్ళతో. ఆ రోజంతా ఇంట్లో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఎవరి పనుల్లో బాధల్లో వాళ్ళున్నారు. ఏదో ముక్తసరిగా మాట్లాడుకోవడం, తప్పదు అన్నట్టు భోజనం చేయడం అలానే గడిచింది. ఎంత ధైర్యం సిద్ధార్థ పేరెంట్స్కి నా గురించి అలా చెప్పడానికి అని ఆలోచిస్తూ శ్రీజాక్క ఒంటరిగా దొరికితే చెప్దామని అనుకుంటే అక్క అసలు అమ్మమ్మని వదిలి ఉండట్లేదు. ఇంకా ఇవన్నీ కాదని మెసేజ్ చేశాను శ్రీజాక్కకి, బావ ఇలా అన్నాడని. శ్రీజాక్క చుట్టుపక్కల ఫోన్ ఎక్కడా కనిపించడం లేదు. అక్క ఎప్పటికి చూస్తుందో అని నేను ఆత్రంగా వెయిట్ చేస్తుంటే, సో శ్రీజాక్ కూడా మ్యాటర్ తెలిసి నాకు మాత్రం తెలియదన్నమాట అని మెసేజ్ వచ్చింది శ్రీజాక్క మొబైల్ నుండి. పెట్టింది బావా అని అర్థమైంది. ఇప్పుడు శ్రీజాక్క మీదకి కోపం షిఫ్ట్ అవుతుందేమో అని భయం వేసింది ఒక్కసారిగా. అసలే అక్క బాధలో ఉంది, ఇప్పుడు ఈ కోపం కూడా కలిస్తే ఎందుకు వచ్చిన గోలా అని నేనే మెసేజ్ చేశాను. నేనే భయం వేసి నీకు చెప్పొద్దని చెప్పాను బావా, అందులో అక్క తప్పేం లేదని. భయమా? నేను నీకు రాక్షసుల్లా కనిపిస్తున్నానా అన్నాడు బావ. నాకేం మెసేజ్ పెట్టాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయానిక. రిషి మాత్రం మాటి మాటికి బావని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కనిపిస్తుంది ఆ రూమ్లోకి వెళ్ళడం, ఏదో మాట్లాడడం, మళ్ళీ బయటకు వచ్చేయడం. తర్వాత రోజు మార్నింగ్ రిషికి ఫ్లైట్ కాబట్టి తన్ని డ్రాప్ చేసి సెండ్ ఆఫ్ ఇచ్చి రిటర్న్ వచ్చేసాం. పెద్దగా ఎవరి మధ్యన మాటలు కూడా లేకుండానే. 3 రోజుల పాటు రోజు బావ వెళ్ళి హాస్పిటల్లో అత్త వాళ్ళకి కావాల్సినవన్నీ అరేంజ్ చేసి పెట్టి కొంతసేపు ఉండి వచ్చేసేవాడు. మేము ఇంట్లో ఉండేవాళ్ళం. శ్రీజాక ఆఫీస్కి వెళ్ళి వచ్చేది. రోజు మాతోనే పడుకునేది. పర్లేదు, మేం పడుకుంటాం, నువ్వు రూమ్లో పడుకో అని అమ్మమ్మ చెప్పినా వెళ్ళేదే కాదు. బావకి తనకి డిస్టర్బెన్స్ వచ్చేసింది. అది కూడా నా వల్లే అని అర్థమైంది నాకు. అత్త వాళ్ళని హాస్పిటల్ నుండి ఇంటికి షిఫ్ట్ చేసేమన్నారట. బావ వాళ్ళని ఇంటికి రమ్మని పిలిచినా రాలేదట. మరి అక్కడ జరిగిన వాగ్వాదం ఏమిటో తెలియదు నాకు. వాళ్ళకి ఇంటి దగ్గర డ్రాప్ చేసి 2 నర్సుని అపాయింట్ చేసి వచ్చేస్తాడు బావ. ఇక నేను బయలుదేరుతాను వివేక్, అక్కడ పనులు అవి నేను లేకపోతే చక్కగా అవ్వవు.
ఇక్కడంతా సెట్ అయింది కదా, ఒక 2 రోజులు ఆగి పండు కూడా వస్తుంది. ఏదో కాలేజీలో పనుందంట, అదైతే వచ్చి ఒక 2 రోజులుండి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది అంది అమ్మమ్మ. సరే నాని, నేను నిన్ను రైల్వే స్టేషన్కి డ్రాప్ చేసి వస్తాను అన్నాడు బావ. దానికి ఉద్యోగం బెంగళూరు అంట కదా, నువ్వేమంటావురా? పర్లేదు కదా, అంత దూరం పంపించచ్చు కదా అంది అమ్మమ్మ. మనమెవరం నాని చెప్పడానికి, అన్నీ తెలిసిలే వాళ్ళకే అన్నాడు బావ. ఎందుకంత నిష్ఠూరం? మీ ఇద్దరేమైనా గొడవ పడ్డారా? వాళ్ళిద్దరు అలా టామ్ అండ్ జెర్రీలా గొడవ పడుతూనే ఉంటారులే అమ్మమ్మ, మీరు కంగారు పడకండి అని సర్ది చెప్పింది శ్రీజ అక్క. వద్దు పండు, ఒక్కోసారి ఇలాంటి సరదా గొడవలే పెద్దవి అవుతాయి. మీ ఇద్దరు ఒకరికొకరుగా కలిసి ఉండాలి. మీ ఇద్దరిలో ఎవరికి ఏమైనా నేను తట్టుకోలేను అంది అమ్మమ్మ. ఆ మాట వినగానే నేను బావ మొహాలు చూసుకున్నాం, కానీ ఏమీ మాట్లాడలేదు. వివేక్, నేను పండు రిటర్న్ వచ్చేటప్పుడు కారులో వస్తాం, అది మీరు వాడుకోండి. అక్కడ ఎందుకది? ఎప్పటి నుండో అనుకుంటున్నాను, కానీ దానికి రిపేరు అది చేయించాలని ఊరుకున్నాను. మొన్న ఒక మెకానిక్ని పిలిపించి అన్నీ బాగా చేయించాను అంది అమ్మమ్మ. అది అత్త కారుగా నాని, ఉండని అలాని అన్నాడు బావ. మీ అత్త మాత్రం వస్తువు వాడకుండా పారేయాలని కోరుకుంటుందా ఏంటి? వాడుకోండి, నీకు డబ్బులు కుదిరినప్పుడు ఒక పెద్ద కారు తీసుకుందురులే, ఇప్పుడేగా ఇల్లు కొన్నది, అప్పులు తీరని అంది అమ్మమ్మ. సరే అన్నట్టు తలూపాడు బావ. జాగ్రత్త పండు అని నాకు చెప్పి, పిల్లల గురించి కంగారు పడకు, అన్నీ అవే జరుగుతాయి అని శ్రీజాకకి చెప్పి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అని బావతో పాటే వెళ్ళిపోయింది అమ్మమ్మ. వాళ్ళిద్దరూ వెళ్ళగానే శ్రీజాకని హక్ చేసుకుని ఏడ్చేశాను నేను. వీపు నిమురుతుందే కానీ శ్రీజాక కన్నీళ్లు కూడా నా మీద పడుతున్నాయి. నాతో బావ మాట్లాడకపోతే నాకు ఏడుపు వస్తుంది అన్నాను ఏడుస్తూ. నాతో కూడా మాట్లాడలేదు, పొగరు మీ బావకి అంది అక్క రోషంగా. డోర్ తీయొద్దు, మాట్లాడితేనే లోపలికి రానిద్దాం అన్నాను. హా, మన ఫ్లోర్లో ఎవరు ఉండరుగా, అదే చేద్దాం, మొండిగాడు అంది అక్క. బావ దింపేసి వచ్చేంత వరకు డోర్ దగ్గర కాపలా కాసి లిఫ్ట్ సౌండ్ అవ్వగానే బావ వచ్చాడన్నాను అక్కతో. వెంటనే లోపల నుండి డోర్ లాక్ చేసేసి అడ్డంగా కుర్చీలు వేసుకుని కూర్చున్నాం అక్క నేను. కాలింగ్ బెల్ కొడతాడని మేము ఊహిస్తే ఎప్పటికీ అవ్వలేదు. అది ఏం చేస్తున్నాడా అని కెమెరా కాలింగ్ ఆప్షన్ నుండి చూసేసరికి బయటే ఉన్న వెయిటింగ్ సోఫాలో కూర్చొని తీరిగ్గా మ్యాగజైన్స్ తిరిగేస్తున్నాడు. ఇక రాడు మనం డోర్ తీసే వరకు, ఇంకాసేపు ఆగితే అక్కడికి పిజ్జా ఆర్డర్ పెట్టుకుంటాడు బండోడు అని శ్రీజ అక్క అంటున్నప్పుడే డెలివరీ బాయ్ ఫుడ్ ఆర్డర్ అని కవర్ ఇచ్చి వెళ్ళాడు బావకి. చెప్పానా అంది శ్రీజ అక్క. అయితే డోర్ తీసేద్దామా అన్నాను. హా అంది శ్రీజ అక్క కూడా. వెంటనే డోర్ తీసి బావ చేతిలో కవర్ లాక్కుని లోపలికి వచ్చేసింది శ్రీజ అక్క. మా వెనకే వచ్చి డోర్ వేశాడు బావ. ఒక్కడివే ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తినేస్తే మేమేంటి, పోనీలే అమ్మమ్మ ఉన్నారు కదా అని ఊరుకుంటుంటే బెట్టి చేస్తున్నా బండోడా, నన్ను పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటానని చెప్పిందంతా అబద్ధం. మా నాన్నకి ఫోన్ చేసి నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళిపోమని చెప్తాను, నేను నీతో ఉండను అని అరిచింది శ్రీజ అక్క. తన మాటలు పట్టించుకోకుండా ఆ ఫుడ్ ప్యాకెట్ ఓపెన్ చేసి ప్లేట్లో న్యూడిల్స్ వేశాడు. నువ్వు న్యూడిల్స్ తినవు కదా, నీకెందుకు ఇది అంది శ్రీజ అక్క. నేను తినను, మీరు తింటారుగా, మీకే అది అన్నాడు లోపలికి వెళ్ళిపోతూ. బావని వెనక నుండి హక్ చేసుకుని, సారీ వివేకం, ప్లీజ్ రా, చిన్నవాటికి ఇంత కోపం అయితే ఎలా? 3 రోజుల నుండి ఇదేం పట్టింపు చెప్పు, అర్థం చేసుకో, తను చిన్న పిల్ల అంది శ్రీజ అక్క. సారీ బావా, వెంటనే చెప్పాను నేను. అవసరం లేదులే, ఇన్ని రోజులు మనం ముగ్గురం ఒకటి అనుకున్నాను, నేను వేరే అని అర్థమైంది. నాతో ఏవీ షేర్ చేసుకోలేనంత ఇన్సెన్సిటివ్ పర్సన్ అయ్యి ఉంటానులే అన్నాడు విరక్తిగా. అబ్బా, అలా ఎలా అనుకుంటా వివేక్, నాకు మా నాన్నంటే ఇష్టం లేదా? మరి నేను మన లవ్ విషయం ఎందుకు చెప్పలేకపోయాను ఆయనకి? కొన్నిటిని అందరితో షేర్ చేసుకోలేం వివేక్. ఎంత నాన్నైనా బావైనా ఆడపిల్లకి కొన్ని విషయాల్లో గుట్టు ఉంటుంది, అది బయటికి చెప్పనంత మాత్రం నువ్వంటే ప్రేమ గౌరవం లేనట్టు కాదు కదా అని. అవి నీతో తను డిస్కస్ చేసుకోలేదు వాటిని, అందుకే అమ్మతో అక్కతో షేర్ చేసుకుంటారు. మీకు బ్రో కోడ్ అని ఎలా ఉంటుందో అలా మాకు సిస్ కోడ్ ఉంటుంది. మీరు బ్రో కోడ్లో డర్టీ టాక్స్ చేస్తే మేము సిస్టర్ కోడ్లో ఇలా ఎవ్వరికీ చెప్పుకోలేని విషయాలు ఒకరికొకరు చెప్పుకొని ఓదార్పు కోసం ఎదురు చూస్తాం అంది శ్రీజ అక్క. అయినా బావ అంతా కన్విన్స్ అయినట్లేదు. ఇక తప్పదని నేనే అన్నాను బావతో. నీకు చెప్పాలని అనిపించినా ఈ కోపానికి భయమేసింది బావ. ఇందాక నానికి తెలియకుండా చూసుకో అన్నావు చూడు, నీ ఉద్దేశం అమ్మమ్మ తట్టుకోలేదనే కదా. నీకు చెప్పకపోవడం వెనక నా ఉద్దేశం కూడా నీ కోపం వల్ల అక్కర్లేని సమస్య నీకు చుట్టుకుంటుందని అన్నాను నేను. కోపం, నీకేమైనా జరిగితే ఏం కాలేదని మంత్రాలు చదువుకుంటూ కూర్చోమంటావా
అయితే అన్నాడు వెంటనే. మంత్రాలు చదవక్కర్లేదు, సహనం ఉండాలి కదా. ఇది సెన్సిటివ్ ఇష్యూ వివేక్. 2 పీకడం చాలా సింపుల్ విషయం, కానీ నలుగురి నోట్లో పడితే ఆ నలుగురు 40 రకాలుగా మాట్లాడుకుంటారు. నన్ను అడిగితే సుబ్బు రిషి వాళ్ళ అమ్మగారి దగ్గర ఓపెన్ అవ్వడమే కరెక్ట్. ఆవిడికి టీచర్గా ఇలాంటి వాటిలో ఎక్స్పీరియన్స్ ఉంది. సిచ్యువేషన్ని నెగిటివ్ ఇంప్రెషన్ లేకుండా బాగా హ్యాండిల్ చేశారు. సరే, ఒక తండ్రి స్థానంలో నుండి మీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ తన పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఆలోచించు. ఆడపిల్ల ఎలా చెప్పగలరు నీకు? నువ్వు ఒక మేల్ హ్యూమన్వి. ఆ సెన్స్ మా బ్రెయిన్ మాకు ఇస్తూనే ఉంటుంది అంది శ్రీజ అక్క. సరే, నేను అర్థం చేసుకుంటాను. నీతో చెప్పిన తర్వాత నువ్వెందుకు నాకు చెప్పలేదు శ్రీజ? అయినా రిషి, పండు మరి అరకులో ఉన్నారని ఎందుకు అబద్ధం చెప్పావు? రిషి వాళ్ళ ఇంట్లో ఉన్నారంటే నేనేమంటాను అన్నాడు బావ. ఆ విషయంలో నేనేం మాట్లాడలేను. అది తన పర్సనల్ విషయం వివేక్. నాకు ఇలా జరిగింది ఎవరికి చెప్పొద్దంటే అది కాన్ఫిడెన్షియల్గా ఉంచాల్సిన అవసరం నాకుంది. అండ్ ఆ అరకు విషయం నాకు సంబంధం లేదు, అది పండునే చెప్పాలి అంది శ్రీజ అక్క. అసలు ఆ 2 days నాకు బ్రెయిన్ పని చేయలేదు బావా. ఏం మాట్లాడానో ఏం చేశానో నాకే తెలియదు. ఇంటెన్షనల్గా కావాలని చేయలేదు, బట్ నిన్ను చాలా బాధ పెట్టాను. ఐ ఆమ్ సో సారీ మనస్ఫూర్తిగా చెప్పాను. నువ్వు నాతోరా అని బండికి తీసుకుని బయటికి నడిచాడు బావ. జాగ్రత్త, నువ్వు వెనకే వెళ్తున్నా నాకు చెప్పింది శ్రీజ అక్క. బండి మీద కూర్చున్నాను నేను. డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్ళి ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసి ఏదో మాట్లాడికి వచ్చాడు. లోపలికి పద అన్నాడు బావ. ఈ స్టేషన్కి ఎందుకు బావా అన్నాను బెదురుతూ. పద అని సిద్ధార్థ్ అన్నాడు అక్కడున్న జైలర్తో. విజిటింగ్ హౌస్కి ఇంకా 10 minutes టైం ఉంది, అక్కడ కూర్చోండి అని ప్లేస్ చూపించారు. వద్దు బాబా ప్లీజ్ రిక్వెస్ట్ చేశాను. ఆగు అని సీరియస్గా చెప్పాడు. విజిటింగ్ అవర్స్ స్టార్ట్ అవ్వగానే సిద్ధార్థ్ని పిలిచి ఒక హాల్లోకి పంపించారు. తను సిద్ధార్థ్ కాదు బావా, రూమ్లోకి వస్తున్న వ్యక్తిని చూస్తూ చెప్పాను నేను. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో షిప్స్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.